My name is Pallavi. I am studying in intermediate first year. The topic sustainability, mental health, air, water and soil pollution. నేల కాలుష్యం ఇతర జీవుల హాని కలిగించే విధంగా లేదా నేల నీటి పర్యావరణ వ్యవస్థలను నాశనం చేసే విధంగా మానవులు హానికరమైన వస్తువులు రసాయనాలు లేదా పదార్థాలను ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా మట్టిలోకి ప్రవేశపెట్టడాన్ని నేల కాలుష్యం అంటారు. నేల కాలుష్యం కారకాలు అనేక రకాల కలుషితాలు లేదా రసాయనాలు సేంద్రియ మరియు ఆకర్షణలు ఉన్నాయి. ఇది సహజంగా నేలలో సంభవించవచ్చు మరియు మానవ నిర్మితం కావచ్చు. రెండు సందర్భాల్లో ప్రధాన నేల కాలుష్య కారకాలు మానవ కార్యకలాపాలు. భూమి కలుషితం కావడానికి ప్రధాన కారణం మానవ నిర్మిత వ్యర్థాల వల్ల చనిపోయిన మొక్కలు, జంతువులు, కళేబరాలు మరియు కులిన పండ్లు మరియు కూరగాయలు వంటి ప్రకృతి నుండి ఉత్పత్తి చేయబడిన వ్యర్థాలు నేల మొక్క సంతానోత్పత్తిని మాత్రమే పెంచుకుంటాయి. అయినప్పటికీ మన వ్యర్థ ఉత్పత్తిని ప్రకృతిలో అసలు కనిపించని రసాయనాలతో నిండి ఉన్నాయని మరియు నేల కాలుష్యాన్ని దారితీస్తాయి. వాయు కాలుష్యం. వాయు కాలుష్యం అనేది మానవులకు మరియు ఇతర జీవులకు హాని కలిగించే రసాయనాలు, భౌతిక లేదా జీవన సంబంధ కారకాల వల్ల వాతావరణం కలుషితం అవ్వడం. గృహదహన పరికరాలు, మోటార్ వాహనాలు, పరిశ్రమలు, అటవీ మంటలు దీనికి ప్రధాన వనరు. దీని వలన వ్యాసకోశ వ్యాధులు, గుండె జబ్బులు, కంటి సమస్యలు మరియు ఇతర ఆరోగ్య సమస్యలు వస్తాయి. వాయు కాలుష్యం అంటే ఏమిటి? వాతావరణంలోని హానికరమైన పదార్థాల్లో వాయువును లేదా సూక్ష్మ కణాలు చేరటం వల్ల వాతావరణం కలుషితం అవ్వడాన్ని వాయు కాలుష్యం అంటారు. మానవులకు మరియు ఇతర జీవుల ఆరోగ్యానికి హాని కలిగించే పదార్థాలు క్రమరహిత సాధనంతో కూడిన వాతావరణ కాలుష్యాన్ని ఇది సూచిస్తుంది. నీటి కాలుష్యం. నీటి కాలుష్యం అంటే సాధారణంగా మానవుల కార్యకలాపాల ఫలితంగా నీటి వనరులను కలుషితం చేయడం. సరస్సులు, నదులు, సముద్రాలు, జలాశయాలు, భూగర్భ జలాలు అన్ని నీటి వనరులే. సహజ వాతావరణంలో కలుషితాలను ప్రవేశపెట్టినప్పుడు నీటి కాలుష్యం ఏర్పడుతుంది. ఉదాహరణకు తగినంతగా శుద్ధి చేయాలనే మరుగునీటికి సహజ జిల్లాలోకి విడుదల చేయడం వల్ల జల పర్యావరణ వ్యవస్థలను క్షీణతకు దారితీస్తుంది. దీంతో ఈ నీటి ఆధారపడి నివసించే వారిలో ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది. వారు అదే కలుషితమైన నీటిని తాగడానికి లేదా స్నానం చేయడానికి లేదా నీటి పారుదలకు కొరకు ఉపయోగించవచ్చు. సముద్రం కాలుష్యం. పోషకాలు కాలుష్యం నీటి కాలుష్యంలోకి ఉపకరించినప్పుడు అమెరికాలో నీటి కాలుష్యం తగ్గించేందుకు నీటి పరిమాణాన్ని తగ్గించడం, నీటి నాణ్యతను పెంచడం చేస్తాయి. ధన్యవాదాలు.